సో మీరు చూసుకోవచ్చు ట్యూబ్ ఇంగ్లీష్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టి గౌతమి రాథోడ్ గారు చాలా సక్సెస్ఫుల్గా ఎంతో మందికి ఇంగ్లీష్ వొకాబులరీ మీద మంచి అవగాహన అయితేనే ఇస్తున్నారు. ఏంటి బా అరవకమ్మా, డోంట్ యెల్, చికాకు పెట్టికు, డోంట్ ఇరిటేట్ మీ. సో బేసిక్గా మీ ప్రొఫెషన్ ఏంటి? టీచర్ అండి. టీచర్. సో టీచర్ కమ్ యూట్యూబ్ టీచర్. ఎస్. అంటే ఒక జాబ్ సరిపోవట్లేదా అండి, మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చి మా క్లాస్ ఇస్తున్నారు? నాన్నగారు మొదట్లో అయితే మేము ఎదిగేటప్పుడు తాపి పని చేసేవాళ్ళండి. తాపి మేస్త్రి. సో నాన్నగారు కష్టపడి పని చేస్తూ మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. తెలుగు మీడియంలో చదువుకున్నాను. తెలుగు మీడియంలో చదువుకొని ఇంగ్లీష్ టీచర్ అయ్యారు. చిన్నప్పుడే మ్యారేజ్ చేసేసారన్నమాట. చిన్నప్పుడే అంటే మీ ఏజ్ ఎంత అండి? 16 కంప్లీట్ అయ్యే స్టేజ్ లో పెళ్లి చేసుకున్నాను. ఒక టీచర్ కి ఇచ్చి పెళ్లి చేశారు. టీచర్ కి ఇచ్చి? ఓకే. ఆ టీచర్ మిమ్మల్ని టీచర్ చేశారు. ఈ రోజు ఇక్కడ ఉన్నా నేను. ఓకే. హస్బెండ్ మంచి సపోర్టింగ్ ఇచ్చారు మీకు. మరి మీరు ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేశారు? 2013. మరి కిడ్స్ వచ్చాక కూడా ఎలా ఫోకస్ చేశారు? చాలా కష్టం అయ్యేదండి. బట్ ఆ స్ట్రెంగ్త్ ఎలా? సార్లు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఏడ్చారు? ఆ దుప్పటి కింద ఇలా పెట్టుకుని చదువుకుందండి. ఓ మై గాడ్. చదువుకుని ఎవరు లేనప్పుడు చదువుకుందాను దొంగతనంగా. ఓకే. తిట్టేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది అనే ఒక రీజన్ తోటి మన లైఫ్ అక్కడే ఆగిపోవద్దు. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఆగింది అంటే మన భవిష్యత్తు అంతా కూడా అంధకారం. అవును. సో నీకు ఒక లైట్ కావాలి అంటే నీకు ఎడ్యుకేషన్ అనే ల్యాంప్ ఉండాలి. ఆ ల్యాంప్ నీకు ఎవరు ఇవ్వరు, నువ్వు తెచ్చుకోవాలి. మరి ఇంకొక సైడ్ యూట్యూబ్ కంటెంట్ చేయాలి, సోషల్ మీడియాలోకి వచ్చి ఎడ్యుకేషన్ మీద ఒక అవగాహన ఇవ్వాలన్న ఆలోచన ఎవరిచ్చారు? నేను కన్వర్జేషన్స్ నేర్పిస్తాను, వాళ్ళకి గ్రామర్ నేర్పిస్తాను, వెకాబులరీ నేర్పిస్తాను, ఇవన్నీ ఫండమెంటల్స్ నేర్పిస్తూ ఉన్నాను. ఈ కోవిడ్ వల్ల నేర్చుకున్నంతా కూడా మర్చిపోతున్నారు. ఫస్ట్ మెయిన్ ఎజెండా అదే. ఓకే. నా స్కూల్ పిల్లలకి రీచ్ అవ్వాలి. సో మీ స్కూల్ పిల్లలు ఇవాళ 6,54,000 మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోయారు. సో అక్కడ కమెంట్స్ ఎక్కువగా మీకన్నా మీ అమ్మాయి బాగా మాట్లాడుతుంది అని ఎక్కువగా కనిపిస్తుంటాయి కదా. సో మీరు ఫీల్ అవ్వరా? అసలు ఒక తల్లిగా దానికంటే ఆనందం ఇంకే ఉంటుంది నాకు. People are appreciating me for the work I'm doing. Okay. So I feel so happy and I feel proud. Feel proud. ఈజీ వేలో చెప్పాలి వాళ్ళకి. ఈజీ వేలో చెప్పాలంటే వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందని కొంత వర్క్ చేసి ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం. ఎవరిద్దరు? ఉందిగా. ఓ స్వదేశీ టీచర్ చెప్తుంది. ఓకే. ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇవాళ మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మీ అందరికీ ఒక స్పెషల్ యూట్యూబర్ని పరిచయం చేయడానికి వచ్చేసానండి. నిజంగా యూట్యూబ్లో మనం చాలా కంటెంట్ చూస్తుంటాం, బట్ ఎడ్యుకేషన్ పర్పస్ మీద యూట్యూబ్ ఛానల్ని రన్ చేయాలంటే గట్స్ అయితే ఉండాలి. అండ్ అది కూడా ఒక లేడీ రన్ చేస్తున్నారంటే అంత ఈజీ టాస్క్ కాదు కదా. సో ఇంతకు ఎవరు అనుకుంటున్నారా? సో మీరు చూసుకోవచ్చు ట్యూబ్ ఇంగ్లీష్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టి గౌతమి రాథోడ్ గారు చాలా సక్సెస్ఫుల్గా ఎంతో మందికి ఇంగ్లీష్ వొకాబులరీ మీద మంచి అవగాహన అయితేనే ఇస్తున్నారు. మరి ఇంతకీ గౌతమి గారు లైఫ్ ఏంటి, ఎందుకు యూట్యూబర్ అయ్యారు, అండ్ పర్సనల్ లైఫ్లో తను ఏం చేస్తారు, ప్రతి ఒక్కటి కూడా ఇవాళ గౌతమి గారిని అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మన బ్యూటిఫుల్ గౌతమి గారికి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు? ఓకే. ఏంటండి దిష్టి చుక్క పెట్టారా అక్కడ మచ్చనా? లేదండి, ఇది మా అమ్మమ్మ ఆస్తి. అమ్మమ్మ ఆస్తి, దేవుడిచ్చిన మచ్చ. ఓకే. అమ్మమ్మ నుంచి అమ్మకి, అమ్మ నుంచి నాకు. ఓకే. సో బేసిక్ గా మీ ప్రొఫెషన్ ఏంటి? టీచర్ అండి. టీచర్. సో టీచర్ కమ్ యూట్యూబ్ టీచర్. ఎస్. అంటే ఒక జాబ్ సరిపోవట్లేదా అండి, మళ్ళీ యూట్యూబ్ లోకి వచ్చి మా క్లాస్ ఇస్తున్నారు? అలానే కాదు, నా యూట్యూబ్ జర్నీ వెనుక ఒక నెసెసిటీ ఉంది. ఓకే. సో ఒక రీజన్ తో ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. సో ట్యూబ్ ఇంగ్లీష్ యూట్యూబ్ మేము చూస్తున్నాము, చాలా మందికి హెల్ప్ అవుతుంది. బేసిక్గా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఫీజు కట్టి ట్యూషన్కి వెళ్ళి నేర్చుకోవడం వేరు, ఏం లేకుండా ఫ్రీగా మీ ఛానల్లో చూసి నేర్చుకోవడం వేరు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక యూట్యూబర్ మేము చూసినందుకు కూడా వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. సో మీ హోమ్ టౌన్ ఎక్కడండి? కొత్తగూడెం అండి. కొత్తగూడెం. ఓకే. కొత్తగూడెం నుంచి ఇక్కడికి వచ్చారు ఖమ్మం. అంటే బేసికల్గా కొత్తగూడెంలో ఉండేవాళ్ళం అండి. అక్కడ ఓపెన్ కాస్ట్ ఏదైతే ఉందో అది ఓపెన్ కాస్ట్ అయిపోవడం వల్ల అక్కడ వాళ్ళందరూ మైగ్రేట్ అయిపోయారు అనమాట. ఓపెన్ కాస్ట్ అంటే లైక్ ఏంటి? తాతయ్య సింగరేణిలో జాబ్ చేసేవాళ్ళు అనమాట. ఓకే. సో అక్కడ ఆ ఏరియా అంతా కూడా ఎత్తేసారు.
ఓకే, ఏరియా లేదు అసలు అక్కడ ఏరియా లేదు, పెనగడప ఏరియా లేదు. నేను చదువుకునే ఏరియా మొత్తం కూడా ఆ బొగ్గు బావి కింద మునిగిపోయింది అనమాట. అయ్యో, అంటే మీకంటూ ఉన్న ఒక మెమరీ లేదు ఇక్కడ. అక్కడ లేదు, ఇంకా ఏరియా మొత్తం కూడా బ్యారన్ ల్యాండ్ అయిపోయింది. సో మీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు? నాన్నగారు మొదట్లో అయితే మేము ఎదిగేటప్పుడు తాపి పని చేసేవాళ్ళండి, తాపి మేస్త్రి. గోడలు కట్టేవాళ్ళు. అమ్మ ఇంట్లోనే ఉండేవాళ్ళు, అప్పుడప్పుడు కూలి పనులకు వెళ్ళేవాళ్ళు, అమ్మతో పాటు మేము కూడా వెళ్ళేవాళ్ళం. సో అమ్మ నాన్న కష్టపడి ఒక పనికి వెళ్ళి మిమ్మల్ని చదివించారు. మీరు ఒక్కరేనా, అన్న తమ్ముడు? నలుగురు. ఓకే, మీ నెంబర్? 3rd. ఓకే. సో నాన్నగారు కష్టపడి పని చేస్తూ మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. తెలుగు మీడియంలో చదువుకున్నాను. తెలుగు మీడియంలో చదువుకొని ఇంగ్లీష్ టీచర్ అయ్యారు. సూపర్. ఓకే. సో మరి మీ నలుగురు చదువుకున్నారా లేకుంటే మీరు ఒక్కరేనా? లేదండి, మా ముగ్గురిని కూడా నాన్న ప్రాబ్లం గా ఉందనేసి గవర్నమెంట్ స్కూల్లో ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది. ఓకే. దెన్ అన్నయ్య మాత్రం ప్రైవేట్ లో చదివించారు. అన్నయ్య ప్రైవేట్. ఓకే. ఈ ఇళ్లలో ఏంటంటే ఎక్కువగా అబ్బాయిలకి ప్రిఫరెన్స్ ఇస్తారు. చూడండి, అమ్మాయి అయ్యండి టీచర్ అయ్యండి, మళ్ళీ యూట్యూబ్ లో టీచర్, వి రెస్పెక్ట్. ఓకే. సో మరి మీరు చిన్నప్పటి నుంచే బాగా చదువుకోవాలని ఇంటెన్షన్ ఎలా క్రియేట్ అయింది? నాకు చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్ అవ్వాలని బాగా కోరిక ఉంది. డాక్టర్. ఓకే. మరి గౌతమి గారు ఎందుకు టీచర్ అయ్యారు? ఎందుకు అయ్యానంటే మా కష్టం ప్రకారం ఏ రకంగా ఉంటుందంటే, మా ఆచార ప్రకారంగా అమ్మాయి పెద్ద మనిషి అవ్వగానే పెళ్లి చేసేయాలి. అందులో మా ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు, సంఖ్య వచ్చేసి 3. సో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. నానేమో తాపం చేస్తారు కదా, కష్టంగా ఉంటుంది అనేసి చిన్నప్పుడే మ్యారేజ్ చేసేసారన్నమాట. చిన్నప్పుడే అంటే మీ ఏజ్ ఎంత అండి? అప్పుడు నాకు 16 కంప్లీట్ అయ్యే స్టేజ్ లో పెళ్లి చేసుకున్నాను. 16 ఇయర్స్ కి పెళ్లి చేశారు. పేరెంట్స్ పెళ్లి చేశారన్నమాట. ఓకే. ఒక టీచర్ కి ఇచ్చి పెళ్లి చేశారు. టీచర్ కి ఇచ్చి. ఓకే. ఆ టీచర్ మిమ్మల్ని టీచర్ చేశారు. ఈ రోజు ఇక్కడ ఉన్నా నేను. ఓకే. హస్బెండ్ మంచి సపోర్టింగ్ ఇచ్చారు మీకు. తను చదివించారండి. ఓకే. 16 ఇయర్స్ కి పెళ్లి అంటే బేసిక్ గా ఆ మ్యారేజ్ కాన్సెప్ట్ మీకు తెలుసా? ఇలా ఉంటుంది లైఫ్? అండ్ నాకు ఒక క్వశ్చన్ ఉందండి. అడగండి. సో మీరు మ్యారేజ్ అన్నారు కదా, సో నేను ఈ ఫోటో చూసాను ఇంట్లో వస్తేనే. ఏంటండి ఈ ట్రెడిషన్, ఇదేంటి అంటే ఏంటి? లవ్ మ్యారేజ్ ఇది? లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఓకే. మరి ఏంటి ట్రెడిషన్? అది మా ఓన్ ట్రెడిషన్ అండి. ఓకే. అంటే ఈ డ్రెస్ చేస్తారు అంటే లైక్ లంబాడీస్, బంజారాస్. ఓకే. ఓకే. బంజారా ఫ్యామిలీలో నుంచి వచ్చి అంటే లైక్ ఆ లీగసీ కమ్యూనిటీలో నుంచి వచ్చి ఇవాళ ఇలా సెటిల్ అయ్యారు. హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఈయన మీ హస్బెండ్. అవునండి. సో మీ ఆయన ముద్దు పేరు ఏంటి? బుజ్జి. బుజ్జి. రియల్ నేమ్? కోటేశ్వరరావు. కోటేశ్వరరావు. ఓ, ఆయన చేతిలో ఉన్న కోటీశ్వర్లు మీరే అన్నమాట. ఓకే. సో మరి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు. మీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అంటే అప్పట్లో చిన్నప్పుడే పెళ్ళి అంటే మీ ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంటుందిగా? అవునండి. ఎంత ఉంటుంది? 5-6 ఇయర్స్ ఉండొచ్చు. 5-6 ఇయర్స్. ఓకే. మరి అండర్స్టాండింగ్ ఎలా వచ్చింది మీకు? ఆయన ఒక టీచర్ కాబట్టి ఆయనకి తెలుసు ఎలా మనము ఎడ్యుకేట్ చేయాలి, ఒక స్టూడెంట్ ని ఎలా మనము పైకి తీసుకురావాలని చెప్పి ఆయనకి తెలుసు అండి. స్టూడెంట్ వేరు, వైఫ్ వేరు కదా. బట్ ఆయన నన్ను ఒక కిడ్ లాగే చూస్తారండి. కిడ్ లాగా? అవును. ఓకే. నన్ను చదివించారు కదా మరి ఆయనే. ఒక వైఫ్ గా, ఒక హస్బెండ్ గా ఉండి నన్ను చూసుకోవడం కానీ, అంటే ఒక భార్యని ఎలా చూసుకోవాలి, తర్వాత ఒక తండ్రిగా ఎలా ఉండాలి, ఉన్న పిల్లల్ని ఎలా చదివించాలి, ఇవన్నీ కూడా ఆయన చక్కగా చూసుకున్నారు. ఇప్పుడు నన్ను ఒక కిడ్ లాగానే ఆయన చదివించారు కదా. సో మీరంటే ఇంగ్లీష్ టీచర్, మీ హస్బెండ్ ఏ టీచర్? ప్రైమరీ టీచర్ అండి. ప్రైమరీ టీచర్. ఓకే. సో అంటే లైక్ ఏ స్టాండర్డ్స్ కి ఎక్కువ చెప్తారు? చిన్న పిల్లలు చెప్తారండి. అంటే బిలో 5th క్లాస్? బిలో 5th క్లాస్. ఓకే. మరి ఆ టైంలో మీకు కొత్తగా పెళ్ళైంది కదా, సో మరి ఆ టైంలో మీకు చదువుకోవాలని ఇంటెన్షన్ ఉన్నప్పటికీ ఆయనకి ఎలా మీరు కన్వే చేశారు? ఎందుకంటే అండి నాకు 10th మార్క్స్ కానీ ఇంటర్ మార్క్స్ కానీ మంచిగా వచ్చాయన్నమాట. ఓకే. పెళ్లి కాకముందు మీరు ఏం చదువుకున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ లో. ఇంటర్ సెకండ్ ఇయర్ లో మీకు పెళ్లి అయిపోయింది. ఓకే. 10th లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 506. 506. మళ్ళీ చెప్పండి. 506. నాకైతే అన్ని రాలేదు, సారీ. సెకండ్ ప్లేస్ అండి స్కూల్ కి. స్కూల్లో సెకండ్ ప్లేస్. ఓకే. మీ అన్నయ్య ప్రైవేట్ స్కూల్లో చదివి కూడా అన్ని తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదు. అబ్బా బాబోయ్. ఓకే. సో మరి చిన్నప్పుడు బాగా చదివారు. మరి ఇంటర్? ఇంటర్ కూడా మంచి మార్క్స్ వచ్చాయి. ఇంటర్ కూడా మంచి 786 అలా వచ్చాయి. 786. బైపీసీ మెడిసిన్ కూడా. ఓకే. మెడిసిన్ అవ్వాలని చెప్పారు. ఓకే. మరి మీ సీట్ కూడా వచ్చింది యాక్చువల్లీ. బట్ అప్పటికి కౌన్సిలింగ్ డేట్ కి నా మ్యారేజ్ కి సేమ్ డేట్ అన్నమాట. ఓకే. పెళ్లి వల్ల మీరు డాక్టర్ అవ్వలేదా? వదిలేసుకున్నాను. ఓకే. బట్ పెళ్లి చేసుకొని టీచర్ అయ్యారు. అట్లీస్ట్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఓకే. మరి మ్యారేజ్ అయ్యాక మీకు చదువుకోవాలని ఉంటుంది, బట్ మీ హస్బెండ్ మీరు కన్వే చేసుకున్న విధానం ఏంటి? ఎలా ఒప్పించారు ఆయనని? బీయింగ్ ఏ టీచర్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు తెలుసు, బట్ మీరు చెప్తే ఆ అండర్స్టాండింగ్ వేరు కదా.
నేను మొదట్లో అంటే ఆయన ఇంట్రెస్ట్ కూడా చదివించాలనే ఉంది ఆయనకి మెయిన్. ఓకే. ఎందుకంటే ఆయన ఒక టీచర్ కాబట్టి చదువులో బాగా అంటే ఆయన అడిగారా మీరే చెప్పారా చదువుకోవాలని? మీకు ఒక చిన్న జోక్ చెప్పాలి ఇక్కడ. చెప్పండి. ఎవరైనా పెళ్లి చూపులు ఎలా జరుగుతాయంటే జస్ట్ ఇలా కూర్చుంటారు, టీ కాఫీ పాట పాడతారా, అలాంటి ఏం లేవు. నన్ను ఇలా పిలిచి ఇది చదువు, ఇది ఇలా చదువు, ఇది ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ చూపించారనమాట. ఓకే. ఇది చదువమ్మా అని అడిగారు, నేను చదివేశా. ఓకే. హిందీ చదవమ్మా అని అడిగారు, నేను చదివేశా. ఇంగ్లీష్ చదవమ్మా అని అడిగారు, చదివేశా. టకటక చదివేశాను అనమాట. ఓకే అన్ని చదవస్తుందని చెప్పి అనుకున్నారనమాట ఆయన. ప్రిపేర్డ్ గా ఉన్నారు ఎలాంటి వైఫ్ కావాలి లైఫ్ లో అని. ఆయన ఏరిపోయి పెళ్లి చేసుకున్నారు నన్ను, ఇదే చెప్పగలను. నైస్. మరి మ్యారేజ్ అయ్యాక ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేశారా లేకుంటే చదువుకున్నారా? మ్యారేజ్ అయిన 5-6 months కి బాబు అంటే బాబు ప్రెగ్నెన్సీ వచ్చింది మీకు అంటే లైక్ 17 years కి ప్రెగ్నెంట్? 17 years కంప్లీట్ లోపల బాబు వచ్చేసాడు ల్యాప్ లో. ఓకే. మరి అంటే ప్రెగ్నెన్సీ అయ్యాక బాబు వచ్చాడు, మరి ఆ టైంలో అంటే ఒక మదర్ గా మీరు కిడ్నీ చూసుకోవాలని ఇంటెన్షన్ ఉంటుంది, మీకంటూ కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కదా, మరి ఎలా బ్యాలెన్స్ చేశారు? అక్కడ ఏంటంటే నా లక్ష్యం అది, నేను ఎలా అయినా సరే సెటిల్ అవ్వాలి, ఎలా అయినా చేసి నేను హస్బెండ్ కి సపోర్ట్ గా ఉండాలి, బ్యాక్ బోన్ గా ఉండాలి, జాబ్ సంపాదించాలి. సో తొందరగా మనం సెటిల్ అయిపోతే మన రాబోయే జనరేషన్ ని మనం మంచి స్కూల్లో చదివించవచ్చు కదా, ఎక్కువ ప్రైవేట్ సెక్టర్ లో వేసి చదివించవచ్చు కదా. ఎంతైనా కూడా ఇద్దరు జాబ్స్ చేస్తే అది వేరుంటుంది. బట్ అంటే ఒకటి ఒప్పుకోవచ్చు అండి, ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇవాళ మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. మీరు ఆ రోజు వద్దనుకుంటే ఇవాళ మీ కిడ్స్ అండ్ మీ పొజిషన్ అంతా డిఫరెంట్ ఉండేది. ఓకే. మరి మీరు ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేశారు? 2013. సో 2013 వరకు అంటే ఎలా ఫేస్ చేసేవాళ్ళు? అంటే ప్రిపరేషన్ ఇవన్నీ మీరే సొంతంగా నేర్చుకునే వాళ్ళ, మీ హస్బెండ్ హెల్ప్ చేసేవాళ్ళ? నేను సొంతగానే న్యూస్ పేపర్స్, లైబ్రరీస్ ఇలా తిరిగి చదువుకునేదాన్ని అనమాట. ఓకే. ఇంకా తనని డ్యూటీకి పంపించేదాన్ని మా హస్బెండ్ ని, దానికి బాక్స్ కట్టడము, అంతలో పిల్లల్ని చూసుకుంటూ. ఓకే. అంటే జాబ్ రాకముందే ఇద్దరు కిడ్స్ మీకు? ఒక బాబు అండి. ఒక బాబు. పాప ఉంది కదా స్వదేశీ? అప్పుడు చిన్నగా ఉందండి జాబ్ వచ్చినప్పుడు. ఓకే. 2013లో 11 లో పుట్టింది అది. అదే జాబ్ రాకముందే వీళ్ళిద్దరు ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఓకే. మరి కిడ్స్ వచ్చాక కూడా ఎలా ఫోకస్ చేశారు? చాలా కష్టం అయ్యేదండి, ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్ళడం కానీ, వాళ్ళని చూసుకోవడం, తినిపించడము, వాళ్ళని పడుకోబెట్టడము, ఫీడింగ్ చేయడము, ఇంకా చాలా రిస్క్ పడ్డాను. ఓకే. చాలా స్ట్రగుల్ అయ్యాను. బట్ ఆ స్ట్రెంగ్త్ ఎలా? ఎన్నోసార్లు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఏడ్చారు? మీరు ఏడ్చారు? మరి ఎందుకంటే నా ప్రిపరేషన్ కొనసాగట్లేదు, ఇటువైపు నేను బ్యాలెన్స్ చేసుకోవాలి, డ్యూటీకి పంపించాలి, బాక్సులు కట్టాలి, పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల హెల్త్ పాడవుతూ ఉంటుంది, వాళ్ళని చూసుకోవడము, ఇటు ప్రిపరేషన్. ఒకసారి మా అబ్బాయికి కరెక్ట్గా డిఎస్సి ప్రిపరేషన్ అప్పుడే మా బాబు కాలు ఇరిగింది. ఇంకా మా ఇంట్లో మా అత్తయ్య గారు కూడా తిట్టేశారు నన్ను. ఈ చదువులు తగలేయా, ఈ చదువుల వల్ల పిల్లోడిని నువ్వు ఇబ్బంది అవుతుంది, నువ్వు పిల్లోడి మీద ఫోకస్ చేయట్లేదు అసలు అని చెప్పి తిట్టేశారు. వాళ్ళ ముందు చదవకుండా యాక్ట్ చేసేదాన్ని. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ దుప్పటి కింద ఇలా పెట్టుకుని చదువుకుందాన్ని. చదువుకుని ఎవరు లేనప్పుడు చదువుకుందాన్ని దొంగతనంగా. తిట్టేవాళ్ళు, ఎందుకంటే ఈ చదువు మీద పడి పిల్లోడిని ఎక్కడ అజాగ్రత్త చేస్తుందో ఏమో అనేసి తిట్టేవాళ్ళు అనమాట. ఓకే. మీ అత్తగారు అన్నారు కదా, సో స్టార్టింగ్ లో ఎలా ఉండేదండి? అంటే ఫ్యామిలీలోకి వచ్చాక, కిడ్స్ వచ్చాక, అంటే మీరు చదువుకుంటా అంటుంటే ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళ? మొదట్లో కొంత అటు ఇటు అయ్యిందండి, తర్వాత సపోర్ట్ చేశారు. ఓకే. మెయిన్ బాధ ఏంటంటే, ఒకవేళ నేను ఎడ్యుకేషన్ పరంగా, ఎందుకంటే మాది బంజారా ఫ్యామిలీ అని చెప్పాను కదా, ఒక విమెన్ బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే వాళ్ళకు ఒక ఫియర్ ఉంటుంది. వాళ్ళ ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, ఈమె ఎందుకు మళ్ళీ వెళ్ళాలి బయటికి వెళ్ళిందే అనుకోండి, ఇంకా అంటే బయట అనేవాళ్ళు ఉంటారు కదా, కొంత ఫీల్ ఉండేది వాళ్ళకి. నన్ను డైరెక్ట్ గా అనకపోయినా నాకు అనిపించేది. నేను కూడా చాలా జాగ్రత్తగానే ఉండేదాన్ని, చాలా కష్టపడ్డాను కూడా, అది కూడా ఫేస్ చేశాను. ఓకే. సో ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేశారా? ఫస్ట్ అటెంప్ట్ లోనే అండి. ఫస్ట్ అటెంప్ట్ లోనే. బ్రిలియంట్ స్టూడెంట్ మీరైతే. కష్టపడ్డాను. మరి ఎగ్జామ్స్ రిజల్ట్స్ అప్పుడు మీ అంటే ఎట్లా, ఎంత యాంగ్జైటీలో వెయిట్ చేశారు రిజల్ట్ కోసం? నాకైతే పక్కా వచ్చిందని తెలుసు. ఓకే. అన్ని రాసాయి కదా, కానీ కట్ ఆఫ్ మార్క్స్ కీ చూసుకున్న తర్వాత నా హస్బెండ్ వచ్చేసి ఇది కరెక్ట్ రాసావా, ఇది కరెక్ట్ రాసా అని అడుగుతుంటే, అన్ని రాసా అంటున్నావు, ఒక్కటి కూడా తప్పుపోలేదు ఏంటి అని నవ్వేవాళ్ళు. ఎన్ని మార్క్స్ వచ్చాయి? టోటల్ గా 86% అనుకుంటా. 86. మామూలుగా కట్ ఆఫ్ ఎంత? కట్ ఆఫ్ ఐడియా లేదు యాక్చువల్లీ. ఓకే. బట్ మంచి మార్క్స్ అయితే వచ్చాయి. డిఎస్సిలో అయితే ఉమెన్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ నాదే. ఉమెన్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్. వావ్. అంటే బేసిక్ గా ఒకప్పుడు మీ లైఫ్ జర్నీ చూస్తే, నా కూతురు ఏం చదువుకోవాలని చెప్పి మీ నాన్నగారు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి అన్నను ప్రైవేట్ స్కూల్లో పెట్టారు. మరి అలాంటి సర్కమ్స్టాన్సెస్ లోంచి కూడా మీరు చదువుకుంటూ 10th లో మంచి మార్క్స్, ఇంటర్లో మంచి మార్క్స్,
పెళ్ళయ్యాక హస్బెండ్ సపోర్ట్, పిల్లలు ఇవన్నీ చూసాక ఫైనల్ గా రిజల్ట్ వచ్చింది. నౌ యు ఆర్ ఎ టీచర్. Yes. సో ఆ రోజు మీ ఫీలింగ్ ఏంటి? నాకైతే అసలు రిజల్ట్ చూడగానే గూస్ బంప్స్ వచ్చేసాయి. అసలు నేను నమ్మలేదు ఫస్ట్. చాలా హ్యాపీగా అనిపించింది. ఎమ్మటే దేవుడు మొక్కేసుకున్నాను. నేను తిరుపతి దేవుడిని బాగా మొక్కుతానండి. నైస్. ఎమ్మటే వెళ్ళి తల్లిలా ఇచ్చేసాను అనమాట. ఓకే. సో మీ యాంగ్జైటీ, మీ సంతోషం అనేది మీ కళ్ళలో కనిపిస్తూనే ఉంది. అసలు ఆ మూమెంట్ నేను మర్చిపోలేను. మీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అంటే అదేనా? అది ఫస్ట్ మూమెంట్. వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. ఎస్. ఓకే. అండ్ ఇలా మీరు స్కూల్కి వెళ్ళి టీచింగ్ చేస్తున్నారు. మరి అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చాలా మంది పిల్లలు వస్తుంటారు కదా, సో వాళ్ళని చూసినప్పుడల్లా మీకు ఏమనిపించేది? అంటే లైక్ ఏదన్నా వెలతి ఉండేదా? నా బ్యాక్గ్రౌండ్ అంతా గుర్తొచ్చేది ఒక్కసారి నాకు. ఐ మీన్ వాట్ ఎవర్ ద పాత్ ఐ కేమ్, అదంతా కూడా నాకు అనిపించేది. ఎందుకంటే నేను కూడా ఏమంటాము, వెలితిలో నుంచే వచ్చాను. ఇప్పుడు గౌట్ సెక్టర్ స్కూల్స్ అంటేనే ఎలా ఉంటాయంటే అన్ని ఫెసిలిటీస్ ఉండవు, సోఫిస్టికేటెడ్ గా ఉండవు అన్ని. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి కొన్ని స్కూల్స్. ఇప్పుడంటే కొంత వస్తున్నాయి అనుకోండి పద్ధతులు. స్టార్టింగ్ లో అయితే అసలు ఏమీ లేవండి. ఈవెన్ కూర్చోడానికి కూడా గచ్చు కూడా ఉండకపోయేది మేము వెళ్ళినప్పుడు అయితే. పాకలో స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. పెద్ద స్కూలే అండి, 400-500 అలా ఉండేవాళ్ళు. 500 స్టూడెంట్స్ కి టీచ్ చేసేవారు. అంటే నేను చదువుకున్న స్కూల్ చెప్తున్నాను. మీరు టీచ్ చేసే స్కూల్లో ఇప్పుడు టేకులపల్లిలో చేసినప్పుడు అయితే 500 ఏవో ఉన్నారు. అంటే ఒకటేసారి క్లాస్ లో ఎంత మందికి టీచ్ చేస్తారు? 60-70 పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్ ఉంటాయి మాకు. ఓకే. అంటే బేసిక్ గా మిమ్మల్ని చూస్తే చాలా రిజర్వ్డ్ గా కనిపిస్తున్నారు. ఎందుకు మాట్లాడితే ఎట్లుంటుందో ఇట్లా ఆలోచిస్తుంటారు కదా. మరి ఒకటేసారి అంతమంది కిడ్స్ తో కూర్చొని ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళకంటూ ఫ్యూచర్ జనరేషన్ కోసం ఎడ్యుకేషన్ మీద మంచిగా టీచింగ్ ఇస్తున్నారు కదా, సో ఆ కరేజ్ ఎలా వచ్చేది? ఎందుకంటే నేను ఆ సఫరింగ్ నేను ఫీల్ అయి ఉన్నాను కదా, ఆ అవసరం నాకు ఒకప్పుడు ఏర్పడింది. సో నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ నా స్టూడెంట్స్ ఫేస్ చేసొద్దు. నేను స్ట్రగుల్ అయినటువంటి ఆ సర్కమ్స్టాన్సెస్ నా స్టూడెంట్స్ కూడా ఫేస్ చేయొద్దు. అయితే ఇలా ఫేస్ చేయకుండా ఉండాలి అంటే కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే వాళ్ళకి ఒక వెపన్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓన్లీ వీ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద వరల్డ్. సో ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ టు చేంజ్ దిస్ వరల్డ్. సో ఇన్ దిస్ సేమ్ వే మై స్టూడెంట్స్ ఆల్సో చేంజ్ దట్ వరల్డ్. ఇంగ్లీష్ టీచర్ వచ్చారు. సో అలా మార్చాలి. ఎందుకంటే నేను వర్క్ చేసేదంతా కూడా రిమోట్ ఏరియాస్ అండి. తండాలో ఉంటారు పిల్లలు. సో వాళ్ళు ఏంటంటే ఇంట్లో కూడా పావర్టీ ఉంటుంది. సో వాళ్ళ ఎన్వైరన్మెంట్ లో కష్టంగా ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ కూడా నేను కూడా సేమ్ ఫేస్ అయి ఉన్నాను కాబట్టి ఆ బాధ నాకు తెలుసు. సో నా రియల్ లైఫ్ ని నా స్టూడెంట్స్ చెప్పేదాన్ని అనమాట. సో వాళ్ళ ఇంట్లో జరిగే పరిస్థితులు నా ఇంట్లో జరిగే పరిస్థితులు సేమ్ గా ఉండేవి. సో మీరు మీ లైఫ్ ని మార్చుకోవాలి అంటే మనకు ఎడ్యుకేషన్ కావాలి అని చెప్పి మెయిన్ గోల్ ఒకటే అండి. మెయిన్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ బాగా మోటివేట్ చేస్తున్నాను. మెయిన్ ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది అనే ఒక రీజన్ తోటి మన లైఫ్ అక్కడే ఆగిపోవద్దు. అక్కడ ఆగింది అంటే మన భవిష్యత్తు అంతా కూడా అంధకారం. సో నీకు ఒక లైట్ కావాలి అంటే నీకు ఎడ్యుకేషన్ అనే ల్యాంప్ ఉండాలి. ఆ ల్యాంప్ నీకు ఎవరు ఇవ్వరు, నువ్వు తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి అంటే నీ చేతిలోనే ఉంది, నీకు ఎవ్వరు ఇవ్వరు. నువ్వు కష్టపడాలి, చెమట చిందించాలి, కొండని పిండి చేయాలి. అలా చేస్తేనే నీకు ఆ ల్యాంప్ వస్తుంది. సో ఇలా హార్డ్ వర్క్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాము. సో ఇలా నేను మోటివేషన్ చేసుకుంటూ వెళ్తానండి. మరి ఇంత స్ట్రెంత్ తో చిల్డ్రన్ కి టీచ్ చేస్తున్నారు కదా, మరి ఇంకొక సైడ్ యూట్యూబ్ కంటెంట్ చేయాలి, సోషల్ మీడియాలోకి వచ్చి ఎడ్యుకేషన్ మీద ఒక అవగాహన ఇవ్వాలన్న ఆలోచన ఎవరిచ్చారు? అదేంటంటే అవసరం నేర్పించింది అక్కడ నన్ను. అవసరం నేర్పించింది. ఎలా అవసరం ఏర్పడిందంటే కోవిడ్ వచ్చిందండి. దీనివల్ల ఏంటంటే నేను ఒక వేలో తీసుకెళ్తున్నాను నా పిల్లల్ని. దగ్గర 500 స్టూడెంట్స్ మా స్కూల్లో టేకులపల్లిలో చేశానండి. అక్కడ తండాలో పిల్లలు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా అసలు బేసిక్స్ ఏమీ లేవు ఇంగ్లీష్ లో. వాళ్ళందరినీ కూడా ఒక వేలో తీసుకొస్తున్నాను నేను. సడన్ గా ఈ కోవిడ్ రావడం వల్ల పిల్లలందరూ కూడా నేర్చుకుంది ఆగిపోయింది. అన్ని మర్చిపోతున్నారు. నేను కన్వర్జేషన్స్ నేర్పిస్తాను, వాళ్ళకి గ్రామర్ నేర్పిస్తాను, వెకాబులరీ నేర్పిస్తాను, ఇవన్నీ ఫండమెంటల్స్ నేర్పిస్తూ ఉన్నాను. ఈ కోవిడ్ వల్ల నేర్చుకున్నంతా కూడా మర్చిపోతున్నారు. సో నేను జూమ్స్ కండక్ట్ చేసేదాన్ని, జూమ్ క్లాసెస్. సో వాటి వల్ల ఫోన్లు ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు. మరి పూర్ పిల్లలకి నెట్ బ్యాలెన్స్ ఉండదు కదా, కొంతమందికి వేయించగలిగేదాన్ని, కానీ అందరికి వేయించలేకపోయేదాన్ని. టాపర్స్ కి వేయించేదాన్ని. వీళ్ళు ఏంటంటే నేను అసలు రాను వాళ్ళకి ఎందుకు వేయించలేదంటే వాళ్ళు ఎలాగో రారు, వీళ్ళు మిస్యూజ్ చేస్తారు నెట్ బ్యాలెన్స్ ని. సో అట్లీస్ట్ బెనిఫిట్ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత మందికి చేయించారు? ఒక 50 మెంబర్స్ దాకా. 50 మెంబర్స్ కి నెట్ బ్యాలెన్స్ ఇచ్చారు. అలా వేయించిన తర్వాత ఇంకా నాకు ఇబ్బంది అవుతుంది. వీళ్ళు కొంతమంది క్లాసెస్ కి రావట్లేదు, రిమోట్ ఏరియాస్ సిగ్నల్ ఉండకపోయాయి. దానివల్ల ఏంటంటే
డిస్టర్బెన్స్ గా ఉండేది, వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పోతా ఉండేది. ఓకే. సో ఇదంతా కాదనేసి వీడియోస్ ఫ్రేమ్ చేసి అప్లోడ్ చేశాను. అప్లోడ్ మీన్స్ వాళ్ళకి వాట్సాప్ లో పెట్టేదాన్ని. ఓకే, వీడియో చేసి వాట్సాప్ లో పంపిస్తే డౌన్లోడ్ చేసి చూసుకోవాలి. డౌన్లోడ్ అంటే ఇంకా వాట్సాప్ ద్వారా అంతే, పర్మనెంట్ గా ఒకటేసారి నెట్ బ్యాలెన్స్ కూడా ఎక్కువ అయిపోదు. ఆ టెక్నిక్ తోటి చేశాను. ఓకే. అలా చేసాను. నా ఫోన్ లో మెమరీ ఎక్కువ అయిపోతుంది, ఇబ్బంది అవుతుంది, ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది. అప్పుడే ఇక మా బాబు ఐడియా ఇచ్చాడు, ఇదంతా కాదు మమ్మీ, మనం యూట్యూబ్ పెట్టేద్దాం, యూట్యూబ్ లో ఒక ఛానల్ క్రియేట్ చేసుకుందాం, నీ స్టూడెంట్స్ చూసుకుంటారు. ఓకే. నేను బాగా భయపడ్డాను, ఇంత పెద్ద పోటీ ప్రపంచంలో నా టీచింగ్ నేను సక్సెస్ అవుతానా లేదా. ఎంత కాదు మమ్మీ, నువ్వు చెయ్యి, మీ స్టూడెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ స్టూడెంట్స్ కి నేర్పించు, నువ్వు ఎవరి కోసమో నువ్వు చేయమని చెప్పట్లేదు మమ్మీ అని మా బాబు సపోర్ట్ చేశాడు. ఓకే. సో బాబు వల్ల యూట్యూబ్ వచ్చింది. సో బాబు పేరు కుశల్. కుశల్ తేజ. కుశల్ తేజ. తేజ అంటే మా మామయ్య గారు అండి, తేజ నాయక్. ఓకే. సో మామయ్య గారు బ్లెస్సింగ్స్ ఇచ్చారా ఇక్కడ? సో తన వల్ల ఇంకా మా బాబు వల్ల నేను, మా సార్ సపోర్ట్ చేయడం వల్ల యూట్యూబ్ పెట్టాను. సార్ ఎవరండి? మా వారు. మీ హస్బెండ్ ని సార్ అంటారా మీరు? అంటే టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా అలవాటు అయిపోతుంది. ఓకే. మరి నాకు ఇందాక నుంచి బుజ్జి బుజ్జి అని వినిపించింది. అది నేను పిలిచే పేరండి. ఓకే. ఓకే, ఆడియన్స్ ముందర రెస్పెక్ట్. ఓకే. సో మరి ఇలా బ్యూటిఫుల్ గా యూట్యూబ్ లోకి వచ్చారు. బట్ యూట్యూబ్ లో ఏంటంటే పాత్ బ్రేకింగ్ రికగ్నేషన్ అనేది చాలా లేట్ గా వస్తుంది. సో మరి దానికోసం ఎన్ని రోజులు వెయిట్ చేశారు? చాలానే కష్టపడ్డానండి. అయితే ఒక్కసారిగా నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పలేదండి, మెయిన్ బేసిక్స్ నేర్పించాను. ఓకే, చూసాం. గ్రామర్ కంటెంట్ నేర్పించిన తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ పెట్టాను అనమాట, 45 days. అంటే ఎప్పుడు అనుకోలేదా నేను యూట్యూబ్ కి వచ్చాను? బేసిక్ గా సోషల్ మీడియా అంటే మీరు వచ్చినప్పుడు చూసిండొచ్చు, ఒక షార్ట్ ఫిలిం, ఒక డాన్స్ లో, లేకుంటే బ్లాగ్ చేసి హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రిడ్జ్ ఇలా ఉంది, హాయ్ ఫ్రెండ్స్ మా బెడ్రూమ్ ఇలా ఉంది, ఇట్లా కంటెంట్ చేసే ఒక అల్గారిథం వాళ్ళు ఉంటారు. అంటే అట్రాక్షన్, వ్యూస్ వస్తాయి, తొందరగా ఛానల్ గ్రో అవుతుందని. బట్ ఎడ్యుకేషన్ లో డెవలప్ చేయాలి ఛానల్ అనుకున్నప్పుడు ఆ ఛాలెంజ్ ని మీరు ఎంత హానెస్ట్ గా తీసుకున్నారు? ఒకటే అనుకున్నానండి, నా వల్ల ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంత వరకు వీళ్ళకి నేర్పించాలి. జీరో ఎక్స్పెక్టేషన్స్. ఎంత వెళ్తే అంత, 100 మంది చూస్తే 100 చాలా అనుకున్నాను. మెయిన్ నా స్కూల్ పిల్లలు, ఫస్ట్ మెయిన్ ఎజెండా అదే. ఓకే. నా స్కూల్ పిల్లలకి రీచ్ అవ్వాలి. సో మీ స్కూల్ పిల్లలు ఇవాళ 6,54,000 మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోయారు, పెరిగారు అనమాట. కానీ నేను ఎప్పుడు గెస్ చేయలేదండి. సో మరి మీకు యూట్యూబ్ లో డైలీ కంటెంట్ చేసుకుంటూ పోతుంటారు, బట్ హోప్ అనేది ఎలా వచ్చింది? అంటే అరే ఎన్నాళ్ళు ఇంకా ఇది రీచ్ అవ్వట్లేదు, అందరిలో కాంపిటీటర్స్ అంటే కాంపిటీషన్ లో పడ్డారు. సో కాంపిటీషన్ పక్కన ఉన్న వాళ్ళు చూడొచ్చు, పలానా వాళ్ళు ఉన్నారు ట్యూబ్ ఇంగ్లీష్ అంట, ఏదో పెట్టారు చేస్తున్నారు, ఇలాంటి డైలాగ్స్ వచ్చాయా? డైరెక్ట్ గా విన్నాను కూడా నేను. డైరెక్ట్ గానే వాళ్ళు ఏమన్నారు? ఇంత పెద్ద పోటీ ప్రపంచంలో ఈ ట్యూబ్ ఇంగ్లీషా, అంత సినిమా లేదు ఈమెకి. ఓకే. డైరెక్ట్ గా విన్నాను కూడా నేను. ఇలాంటి మాటలు విన్నప్పుడు నాకు ఇంకా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. ఇంకా వాళ్ళ లానకేంటి బాగుండా? అలానే కాదు, కానీ మెయిన్ నా స్కూల్ చిల్డ్రన్ మెయిన్ ఇంపార్టెంట్. స్కూల్ చిల్డ్రన్ అర్థమైంది. బట్ ఎనీథింగ్ అంటే ఒక సొసైటీలో మనం అన్ని బ్యాలెన్స్ చేయాలి. సో మనల్ని పొగిడే వాళ్ళు ఉంటారు, లాగే వాళ్ళు ఉంటారు. సో ఈ లాగే వాళ్ళు ఇలా లాగుతున్నప్పుడు ఆ హోప్ ని మీరు ఎలా కన్వే చేసుకుంటూ వచ్చారు? అంటే పిల్లల వరకు ఓకే, కంటెంట్ చాలన్నప్పుడు మీరు ఒక్కరే ఉంటారు, మీలో ఉన్న ఫీలింగ్ అంటే ఏది చేయాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది చెప్తే చూస్తారు, ఇదంతా మీరు ఎలా రాసుకున్నారు? రాసుకోవడం అంటే అసలు నేను అనుకోలేదు ఒకటి, కానీ వెమ్మటే నాకు ఎందుకని నేను ఇంత ఇన్స్పైర్ అయ్యానంటే 1 year లో 2 lakh సబ్స్క్రైబర్స్ వచ్చేసారు నాకు ఎట్ ఏ టైం. ఓకే. ఏ వీడియో మీకు పాత్ బ్రేకింగ్? 45 days ప్రోగ్రామ్ ఒకటి, ఓకే. జీరో టు హీరో సిరీస్ ఒకటి ఉంది, 10 videos. ఆ 10 videos చూస్తే చాలు ఎవరైనా ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు. మెయిన్ ఫియర్ పోతుంది, వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే. సో అలాంటి ఆ సిరీస్ వల్ల నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఇంకోటి ఏంటంటే కామెంట్స్ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ వీడియోకి కామెంట్ పెట్టాలంటే అసలు చెయ్యి రాదు, సహజంగా అసలు రాదు, నిజంగా రాదు. ఎడ్యుకేషన్ అంటే బేసిక్ గా ఇంగ్లీష్ అనే కాన్సెప్ట్ తీసుకున్నా సరే మనకి ఎందుకు ఇవన్నీ చదవాలి ఈ ఫీలింగ్ లోకి వచ్చేస్తారు. బట్ అలాంటి ఫీలింగ్ లో ఉండి కూడా మీరు అంత డేర్గా చేయడం అనేది అంత ఈజీ కాదు. అండ్ దాన్ని ఆడియన్స్ తీసుకోవడం కూడా చాలా బాగా తీసుకున్నారు. హానెస్ట్ సబ్స్క్రైబర్స్ అని చెప్పొచ్చు. ఓకే. అందులో కామెంట్స్ లో కూడా కొన్ని ఇబ్బంది కలిగించేవి కూడా వచ్చేవి. ఇంకా కాసేపు హర్ట్ అవుతాను, మా హస్బెండ్ నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు. ఇబ్బంది అంటే లైక్ ఏ టైప్ ఆఫ్ కమెంట్స్ వస్తుంటాయి? ఎన్నిసార్లు తలకాయ ఊపుతావు నువ్వు, తలకాయ ఊపుకుని చెప్పలేవా? నేనేంటంటే కన్వే చేయాలి, పిల్లలకి అర్థం అవ్వాలన్న కోణంలో ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను ఇలా చెప్తూ ఉంటాను. ఆ చేతులు ఒప్పుకొని చెప్పలేవా నువ్వు, తలకాయ ఒప్పుకొని చెప్పలేవా నువ్వు? ఇదే వీళ్ళు స్కూల్లో కూర్చొని టీచర్ క్లాస్ చెప్తుంటే అనగలుగుతారా? అనలేరు కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్రీగా కమెంట్ చేయొచ్చు, ఎట్లా వచ్చి అరచలేరు, మా అంటే కమెంట్ పెడతారు అంతే.
ఓకే. కానీ స్టార్టింగ్ లో నేను చాలా డీలే పడిపోయాను. నేను చెప్పేశాను నాకొద్దు, నేను చేయను, ఇంకెలాగో జూమ్స్ కండక్ట్ చేసుకుంటున్నాను కదా అలాగే కండక్ట్ చేసుకుంటా, నాకు ఈ యూట్యూబ్ వద్దు ఏం వద్దు, నేను ఈ హెడేక్ భరించలేను, చాలా సెన్సిటివ్, ఓకే నా వల్ల కాదని నేను వదిలేస్తాను అనుకున్నాను. లిటరల్లీ చెప్పాలంటే కన్నీ లాగలే, చాలా ఏడ్ చేశాను, నా వద్దని చెప్పేసాను, ఇంకా నేను చేయలే వీడియోస్ 1 వీక్ వరకు. ఓకే. సో నా హస్బెండ్ మళ్ళీ సపోర్ట్ చేశారు. నైస్. ఆయన మీరు కెరియర్ లో టీచర్ అవ్వాలని సపోర్ట్ చేశారు, యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో కూడా సపోర్ట్ చేశారు. గ్రేట్ హస్బెండ్. లేని నేను లేనండి బాబు. ఓకే. బట్ మీరు లేని మా సబ్స్క్రైబర్స్ లేరు, ఇంతమందికి ఇంగ్లీష్ వచ్చేదే కాదు. అండ్ నెక్స్ట్ కమింగ్ క్వశ్చన్ అండి, సో యూట్యూబ్ లో సక్సెస్ వచ్చాక తరోగా మీ వీడియోస్ ఫాలో అవుతున్నారు కదా, సో కంటెంట్ ఏం చేయాలనేది నర్వస్ వచ్చేసిందా? నర్వస్నెస్ అసలు రాదండి. ఏం చేసినా చూస్తారనే ఫీలింగ్ అలా లేదు. సబ్స్క్రైబర్స్ చాలా తెలివిగల వాళ్ళు. ఓకే. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అడుగుతారు, కమెంట్స్. యా, వాళ్ళు అడగని దాన్ని బట్టి మనం చేసేవాళ్ళే. ఓకే. ఎక్కువ కమెంట్స్ ఏజ్ వస్తే ఆ వీడియో తీసుకొచ్చి చేయడం, ఆ కామెంట్ అక్కడ పెట్టి ఇదిగో పలానా కామెంట్ ఇది అడిగారు, పలానా కామెంటేటర్ అంటే పలానా ఒక వ్యక్తి ఇలా అడిగారు, ఆయన కోసం ఈ వీడియో. ఓకే. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు, వాళ్ళకి మనకు కావాల్సింది వాళ్ళ ఆనందం. అవును. మీరు చేసింది కూడా జస్ట్ ఆడియన్స్ కి ఒక ఇంగ్లీష్ మీద అవగాహన ఇవ్వడానికి అంతే. ఇంకా ఓకే. మరి ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండేది యూట్యూబ్ చేస్తున్నప్పుడు? అంటే అక్కడికి వెళ్ళి స్కూల్లో పాఠాలు చెప్పాలి, ఇంట్లో వచ్చేసి 2 పిల్లలకి అన్ని చూసుకొని హస్బెండ్ కూడా ఏం అవసరమో చూసుకోవాలి, మళ్ళీ యూట్యూబ్ కంటెంట్ చేయాలి, ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? చాలా కష్టం అండి, చాలా ఆ కష్టం. కష్టం ఏంటో చెప్పండి, ఎందుకంటే ఏ యూట్యూబర్ అంటుంటారు కానీ ఎంత యూట్యూబర్ ఎట్లా కష్టం పడొచ్చారనేది తెలియాలిగా. అసలు ఎంత కష్టం అంటే లిటరల్లీ మీరు నమ్మరు కానీ ఒక యూట్యూబ్ వీడియో చేయడం కోసం ఒక కంటెంట్ ఇవ్వాలంటే ఒక ½ అవర్ కంటెంట్ కి దానికి ముందు నేను మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. నోట్స్ రాసుకోవాలి, షూట్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, ఇంట్లో వంట చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, అత్తయ్యని చూసుకోవాలి, ఇల్లు సర్దుకోవాలి, ఇంకా స్కూల్లో మళ్ళీ టీచింగ్ చేసి వస్తాను నేను. అవును. అక్కడ కూడా క్లాస్ ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి మళ్ళీ రోజంతా అక్కడ ప్రిపేర్ అయ్యాలి, అక్కడ రోజంతా మళ్ళీ స్టాండింగే, కూర్చొని అస్సలు పాఠం చెప్పా. ఓకే. నిల్చొని పాఠం చెప్తా. ఎందుకలా? అంతే, అది నాకు ఒక ఇంట్రెస్ట్, అది ఒక అంటే ఉద్యోగానికి ఒక మర్యాద, అది కూర్చొని చెప్పొద్దు, గ్రేట్, నిల్చొని చెప్పాలి. ఇంకా రోమ్ చేసుకుంటూ ఉంటాను అంతే. మళ్ళీ నా లీజర్ టైంలో వచ్చి నేను కూర్చుంటాను హాల్లో, ఐ మీన్ స్టాఫ్ రూమ్ లో. ఇంత చేసుకొని ఇంత కష్టపడి మేము ఎడిటింగ్ చేసుకోండి, నిద్ర లేకుండా ఒక్కోసారి 1, 2 కూడా అవుతుంది. మీరే ఎడిట్ చేస్తారు? నేను స్టార్టింగ్ లో మా బాబు నాకు హెల్ప్ చేశాడు. ఓకే. ఇప్పుడు వాడు 10th ఇంటర్కి వచ్చాడు కాబట్టి నేను వాడి జోలికి. వీడియో ఎవరు షూట్ చేస్తారు? నేనే చేసుకుంటాను. మొదట్లో వీళ్ళు చేసేవాళ్ళు, అంటే ఇక్కడ కూర్చునే వాళ్ళు అనమాట, నేను చేసుకుందాన్ని. ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ గా చేసుకుంటా, ఆన్ చేసి వెళ్ళిపోతారు. నా టార్చర్ భరించలేక, ఎందుకంటే ఇంగ్లీష్ కదా, హెడేక్ వస్తుందని మా వారు నా వల్ల కాదే బాబు నేను వెళ్ళిపోతానని ఆన్ చేసి వెళ్ళిపోతారు. ఇంక నా బాధ నేనే పడతాను. ఎడిట్ కూడా ఫోన్ లోనే చేస్తారు? లేదండి, ల్యాప్టాప్ తీసుకున్నాను. ఓకే. ఈఎంఐ లో తీసుకున్నాను. మేము ఈఎంఐ అని అడగలేదు అదనమాట. ఓకే. సో మరి కంటెంట్స్ చేసుకుంటున్నప్పుడు లైక్ మీకున్న ఫేవరెట్ కంటెంట్ ఏంటి ఇందులో? నాకు ఎక్కువ కన్వర్జేషన్స్ అంటే బాగా ఇష్టం. కన్వర్జేషన్స్. ఓకే. ఇంగ్లీష్ లోనా తెలుగులోనా? ఇంగ్లీష్ లోనే. అట్లయితే నేను మాట్లాడను, నాకు ఇంగ్లీష్ అంతగా రాదు. ఇంగ్లీష్ లోనే. ఓకే. ఇప్పుడు ఆఫీస్ లో మనం కన్వర్జేషన్స్ చేయాలన్నా, ఫ్రెండ్స్ తో మనం కన్వర్జేషన్స్ చేయాలన్నా, స్ట్రేంజర్స్ తో కన్వర్జేషన్స్ చేయాలన్నా, అసలు మన కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వాలంటే మనకు మెయిన్ ఇంగ్లీష్ కావాలి. సో ఇంగ్లీష్ లో ఏమి రాని వాళ్ళు కూడా మాట్లాడగలుగుతున్నారంటే ఏది అవసరమో అది నేర్చుకొని వాళ్ళు ఈజీగా బ్యాలెన్స్ చేస్తున్నారు, కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నారు. సో ఆ కాన్ఫిడెన్స్ మనం ఇవ్వచ్చు మన వీడియోస్ ద్వారా. సో మనం డీప్ గా గ్రామర్ చెప్పకపోయినా వాళ్ళని ఇంగ్లీష్ పట్ల ఇంట్రెస్ట్ తీసుకురావచ్చు. ఓకే. కాబట్టి ఆ వేలో నేను వీడియోస్ ఫ్రేమ్ చేస్తున్నాను అనమాట. అండ్ మీ వీడియోస్ లో ఎక్కువగా మేము మీతో పాటు మీ ఫ్యామిలీలో మీ అమ్మాయిని చూసాము. సో మీ అమ్మాయితో మీకున్న బాండింగ్ ఏంటంటే చిన్నపిల్లని వీడియోస్ లో చూపించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకంటే మెయిన్ ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పించాలి. ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటే అంత లేదండి. ఇప్పుడు ఈ 20 years నుంచి మనకు ఇంగ్లీష్ మీడియం మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారు. ఓకే. సో ఇంగ్లీష్ కోసం అందరూ తప్పిస్తున్నారు. ఈ విషయం నాకు అర్థమైపోయింది. ఎప్పుడైతే నేను ఛానల్ పెట్టానో అప్పుడు అర్థమైపోయింది అనమాట. సో ప్రతి పేరెంట్ యొక్క కోరిక తన పిల్లవాడు ఇంగ్లీష్ లో మాట్లాడాలి. ప్రతి ఆస్పిరెంట్ కోరిక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలని, ప్రతి జాబ్ వచ్చిన వ్యక్తి జాబ్ లో ప్రమోషన్ రావాలని. వీళ్ళందరికీ కావాల్సింది ఏంటి? ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ. ఇవి కావాలి అంటే పిల్లల స్థాయి నుంచి మనం నేర్పించుకుంటూ వెళ్తే గృహిణులకు అవసరం అవుతుంది, అంటే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవసరం అవుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అవసరం అవుతుంది, ఇంకా అందరికీ అవసరం అవుతుంది. కాబట్టి ఇంగ్లీష్ మీద ఒక్కటి నేను చెప్పాలనుకుంది. చెప్పండి. నేను ఒకవేళ బేసికల్ గా టీచర్ గానే ఉండిపోయి ఉండేది ఉంటే నా నాలెడ్జ్ అక్కడే అయిపోయేది.
ఇప్పుడు నేను ఐ గాట్ ఎ ఛాన్స్ టు లెర్న్ అలాట్. బికాస్ ఆఫ్ దెమ్ ఐఎమ్ లెర్నింగ్ సో మచ్. ఓకే, ఎక్కువ నేర్చుకోగలుగుతున్నాను. ముందు కంటే కూడా యాక్టివ్ అయ్యాను. ఒక బాధ్యత ఎక్కువైంది ఇప్పుడు నాకు. సో ఈ బాధ్యత కోసం నేను వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం నేను డల్గా ఉండకూడదు ఇంకా. సో ఒక స్థాయి నిలబెట్టిందండి యూట్యూబ్. యూట్యూబ్ నిలబెట్టింది. అండ్ మీ థాట్స్ కూడా మీ హస్బెండ్ సపోర్ట్ చేయడం వల్ల చాలా ముందరకు వచ్చాయి. మీ అబ్బాయి చెప్పడం వల్ల యూట్యూబ్ లోకి వచ్చారు. మీ అమ్మాయి యాడ్ అవ్వడం వల్ల ఇంకా బెనిఫిట్ వచ్చింది. ఇంట్రెస్ట్. ఓకే, అండ్ ఇప్పుడు మీ అమ్మాయిని యాడ్ చేద్దాం ఇంటర్వ్యూలో. సో తన నుంచి కూడా కొన్ని ఆన్సర్స్ నాకు కావాలి. సో ఫ్రేమ్ లో మనం చూసుకోవచ్చు మన టీచర్ డాటర్ స్వదేశ్ వచ్చేసారు. హాయ్ హాయ్ హాయ్. ఓకే, సో హాయ్ ప్రొనౌన్సియేషన్స్ ఏమైనా ఉంటాయా చెప్పు ఒకసారి. హాయ్, హలో, ఇంకా చాలా ఉంటాయి. ఓకే, హే, హౌ ఆర్ యు డూయింగ్. స్లిప్ వచ్చింది పక్కన నుంచి. ఓకే, సో మమ్మీతో ఎక్కువగా యూట్యూబ్ లో కంటెంట్ కనిపిస్తున్నావు కదా, బట్ నీకు ఎక్కువ ఫ్యాన్స్ వస్తున్నారు, మమ్మీని తొక్కేస్తున్నారు. నీకు బాధగా అనిపిస్తుందా? ఎందుకు బాధ ఉంటుంది మమ్మీని తొక్కేస్తే? నేను కాదుగా. అంటే ఇప్పుడు నా వల్ల నేను మా మమ్మీతో కన్వర్సేషన్స్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది, అంటే హెల్ప్ అవుతుంది. నా వల్ల అడ్వాంటేజ్ వస్తుంది వాళ్ళకని హ్యాపీ ఫీల్. హ్యాపీ. ఓకే, అండ్ మీరు చెప్పండి, మీ డాటర్ యూట్యూబ్ లో బాగా అంటే మీకన్నా బాగా ఎక్కువ కమెంట్స్ అమ్మాయికి వస్తున్నాయి కదా. అంటే ఎగ్జాంపుల్ ఒక వీడియో ఉంది, దుప్పటా కప్పుకొని స్నోర్ చేస్తుంటే అమ్మాయి కూర్చొని ప్రొనౌన్స్ ఇస్తుంటుంది. సో అక్కడ కమెంట్స్ ఎక్కువగా మీకన్నా మీ అమ్మాయి బాగా మాట్లాడుతుంది అని ఎక్కువగా కనిపిస్తుంటాయి కదా. సో మీరు ఫీల్ అవ్వరా? అసలు ఒక తల్లిగా దానికంటే ఆనందం ఇంకే ఉంటుంది నాకు. అయ్యో, ఓకే. నా బిడ్డ ఇంకా అంత మంచి కామెంట్స్ వస్తుంటే అక్కడ నాకు ఎటువంటి స్వార్థం ఉండదు, నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఓకే, సో బేసిక్ గా మమ్మీ ఇంట్లో మిమ్మల్ని ఎలా చూసుకుంటారు? బాగా చూసుకుంటారు. సో ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది, ఇంటర్వ్యూలో కూడా నిన్ను సర్దుతున్నారు. ఓకే, అండ్ యూట్యూబ్ లోకి వచ్చాక నీ ఫీలింగ్ ఏంటి? అంటే చాలా మంది మీ స్కూల్లో గుర్తుపడుతుంటారు. అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, మమ్మీ తెలుసు వాళ్ళకి, వాళ్ళు కూడా మమ్మల్ని సెలబ్రిటీ లాగా కాకుండా లైక్ నార్మల్ పీపుల్ లాగా చూసుకుంటా, అంటే స్పెషల్ గా ఫీల్ అయినట్టు చేయకుండా నార్మల్ గా కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వచ్చు మా ఫ్రెండ్స్ ముందు. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా బాగా చూస్తారు, చాలా మంది గుర్తుపట్టాడు మా స్కూల్లో. కానీ నేను మా మమ్మీ అంత గొప్పగా, ఇంకా మమ్మీ కన్నా గొప్పగా అవ్వాలని నా డ్రీమ్. అంటే మరి ఏమన్నా ప్లాన్ వేసావా లేదా? ఏం చేసావు? నీ డ్రీమ్ చెప్పు. మై డ్రీమ్ ఇస్ టు బికమ్ ఎ కలెక్టర్. మై నేమ్ ఇస్ సుధీర్. ఫ్యూచర్ లో నా కిడ్స్ వస్తారు, కొంచెం చూసుకోండి. ఓకే, సో ఏంటంటే అమ్మాయిని కలెక్టర్ చేయాలని ఇంటెన్షన్ ఎందుకు వచ్చింది? అండ్ నాకు ఒక క్వశ్చన్ కూడా ఉంది. స్వదేశీ ఈ నేమ్ కూడా చాలా యూనిక్ గా ఉంది, ఏంటి ఆ రీజన్? అడగండి. మీరు చెప్పాలి, మీరు పేరు పెట్టారు, తను అడగలేదు మమ్మీ స్వదేశీ పెట్టు అని. ముందు కీర్తన అని పెట్టామండి. కీర్తన. ఓకే, కీర్తన స్వదేశీ. కీర్తన అని ఒక్కటే ఉండే, కీర్తన శ్రీ అని ఉండే. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను అనమాట. ఢిల్లీకి వెళ్ళారు. ఒక 6 months అలా కోచింగ్ తీసుకున్నాను. అయితే అలా కోచింగ్ తీసుకొని యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ క్రాక్ చేద్దామని థాట్ తో వెళ్ళా. కానీ అక్కడ వెళ్ళని రోజులు నా స్టూడెంట్స్ బాగా గుర్తొచ్చేవాళ్ళు. సరే అక్కడ దాన్ని కామా పెట్టి వచ్చి స్కూల్ జాయిన్ అయిపోయాను మళ్ళీ. అలా స్కూల్ జాయిన్ అయిపోయిన తర్వాత ఇక స్కూల్ కి డెడికేటెడ్ గా వర్క్ చేయడం అలవాటు. ఇంకా అక్కడ కంప్లీట్ గా టైర్డ్ అయిపోయేదాన్ని. మళ్ళీ ఇంటికి వచ్చి కూడా స్కూల్ పిల్లల వర్కే చేసేదాన్ని అనమాట. మళ్ళీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోవడం, అటు ఇటు కాల్ పెట్టలేం మనం. సో ఏ పని చేసినా అంతే డెడికేటెడ్ గా చేస్తాను, దానికి న్యాయం చేయాలి. అలా నా యూపీఎస్సీ డ్రీమ్ వదిలేసుకున్నాను. సో నేను కలెక్టర్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలనుకున్నాను, అవ్వలేదు. సో టీచర్ అయిపోయాను. సో కలెక్టర్ ఒక థాట్ ఉండేది. దానికోసం నేను ఇంకా యూపీఎస్సీ చదివిన ప్రతి ఒక్కరు కూడా ప్యాట్రియాటిజం తోటి ఇలా అయిపోతారనమాట. దేశానికి ఏదైనా చేయాలి, సేవ చేయాలి అనే ఫీల్ తోటి చేంజ్ అయిపోతారు. ఇప్పుడు మీరు ప్రిపేర్ అయినా కూడా ఒక ఐఏఎస్ ఆస్పిరెంట్ అలాగే చేంజ్ అవుతాడు. సో అలాగే నేను చేంజ్ అయిపోయాను అనమాట. ఆ కండిషన్ లో నా కూతురికి స్వదేశ్ అని పేరు పెట్టాను. పేరు పెట్టిన తర్వాత ఇంకా తనకు తెలుసు మమ్మీ సివిల్స్ ప్రిపేర్ అయింది. సో నేను చెప్తూ ఉండదండి, సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. స్మితా సబర్వాల్ గారు ఉన్నారు కదా, నా ఇన్స్పిరేషన్ అనమాట. సో తన వీడియోస్ చూపించేదాన్ని. ఒక కలెక్టర్ వస్తే ఊరంతా కూడా అసలు ఇంకా హడలు ఉంటుంది. సో చాలా పవర్స్ ఉంటాయి, సొసైటీకి మనం హెల్ప్ చేయొచ్చు. డౌన్ ఎవరైతే ఉంటారో పావర్టీ లెవెల్స్, పావర్టీ పూ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. సొసైటీలో మంచి స్థాయి ఉంటుంది, మనం గొప్ప వ్యక్తులు అవ్వచ్చు. సో ఎక్కువగా ఉంటుంది నీ స్థాయి. సో అని నేను చిన్నప్పటి నుంచి తను చెప్తూ వస్తున్నాను.
ఓకే. సో నీ పేరు కూడా, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ తెలియజేసేలాగా నీ పేరు కూడా అదే పెట్టానని చెప్తున్నాను సో అనమాట. మధ్యలో అంటే లైక్ ఏ ఏజ్ లో పేరు మార్చారు? యూకేజీలో ఉన్నప్పుడు. యూకేజ్ లో. అబ్బా, అమ్మాయికే గుర్తుంది మీకన్నా. నీకు కీర్తన ఇష్టమా? స్వదేశ్ కానీ కీతు అని పిలుస్తాను, కీతు అని పిలుస్తాను. చెప్పండి. నేను చిన్నగా ఉన్నప్పుడు నర్సరీ ఎల్కేజీ మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర చదువుకున్నా, మళ్ళీ యూకేజీకి మా మమ్మీ వాళ్ళ దగ్గరకు వచ్చేసా. అప్పుడు నా పేరు మార్చారు. ఓకే. అండ్ బేసిక్ గా స్వదేశ్ అనే నేమ్ ఇచ్చాక సో ఎలా ఉంది రెస్పాన్స్? ఒకటి ఏంటంటే తన పేరుకి ఒక అర్థం ఉంది. అది పాత పేరు అవ్వచ్చు, కాకపోతే తన పేరు తన సొసైటీకి ఏదైనా చేయాలనే కోణంలో అది పుట్టింది అనమాట. సో దేని గురించి మేము ఆలోచించట్లేదు. తన పేరు ఇప్పటికి, నా పేరు స్వదేశీ అంటే ఎమ్మటే అవతల నుంచి విదేశీ కదా అని అంటారు, పరదేశీనా అంటారు కొంతమంది. నేను ఒకటే చెప్పాను, నువ్వు ఒక యూనిక్నెస్ తో వచ్చావు భూమి మీదకి, నువ్వు సొసైటీకి హెల్ప్ చేయాలి. ఆ రీజన్ తోటి నీకు ఆ పేరు పెట్టాను. నువ్వు ఏదైనా చేసి నువ్వు సొసైటీకి ఉపయోగపడాలి. రూట్ లేయర్ నుంచే ఆ భావాలతోనే పెంచుతున్నాను పిల్లని. నైస్ నైస్. అండ్ నీకు ఎక్కువగా యూట్యూబ్ లో ఫ్యాన్స్ వచ్చేసారు కదా, కమెంట్స్ లో కూడా ఏ స్వదేశీ హాయ్ ఎలా ఉన్నావు, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, ఇలాంటి కమెంట్స్ ఇస్తుంటారు కదా. సో ఎలా ఉంటుంది నీకు ఫీలింగ్? హ్యాపీగా ఫీల్ అవుతా, ఎందుకంటే చూస్తావా అన్ని కమెంట్స్? మమ్మీ చూపిస్తారు నాకు. ఓకే, చూపించాలి, తన ఎసెట్ కదా. యా యా యా. అంటే ఇప్పుడు మా మమ్మీ ఇంత గ్రేట్ వర్క్ చేస్తున్నారు, ఇంకా మా మమ్మీకి నేను మా మమ్మీతో జాయిన్ అవుతున్నా, ఇంకా పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ మీ ఫర్ ద వర్క్ ఐఎమ్ డూయింగ్. ఓకే. సో ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ఐ ఫీల్ ప్రౌడ్. ఓకే. అండ్ మీకు అండి స్కూల్లో ఇప్పుడు రికగ్నేషన్ ఎలా ఉంటుంది? ఒక యూట్యూబ్ టీచర్గా లేకుంటే ఒక గవర్నమెంట్ టీచర్గా అక్కడికి వెళ్తుంటారు కదా, సో మీ కొలీగ్స్ కానీ మీ స్టూడెంట్స్ కానీ ఏమంటుంటారు? అందరూ హ్యాపీగానే ఉంటారండి. అంటే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారా? అరే ఎందుకు ఈమె టీచర్ అయింది యూట్యూబ్ లో, ఇలాంటి ఫీలింగ్ ఉంటుందా? అలాగే ఎవరు అనరండి, అందరూ సపోర్ట్ చేసేవాళ్ళే. బట్ కొంతమంది నెగిటివ్ గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళు ఫేస్ మీద చెప్పకపోయినా వాళ్ళు అనుకునేవాళ్ళు, గాసిప్స్ లాగా అనుకునేవాళ్ళు, నాకు అలా అలా వినిపించేవి. ఓకే. కానీ నేను ఏది పట్టించుకున్నాను కాదు. అండ్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి, హానెస్ట్ ఆన్సర్. సో మీరు గవర్నమెంట్ స్కూల్లో టీచర్, మీ హస్బెండ్ కూడా గవర్నమెంట్ స్కూల్ టీచరే. సో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి అక్కడ చాలా మంది పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తారు మీరు. మరి మీ అమ్మాయిని చూస్తే లైక్ ప్రైవేట్ స్కూల్లో కనిపిస్తున్నారు, నాకు ఆ లోగో అర్థమైంది. సో ఎందుకు ఆ అమ్మాయిని ప్రైవేట్ స్కూల్లో చేర్పించారు? అంటే ఇది చాలా మంది అడుగుతుంటారు. నేను తప్పకుండా చెప్తాను దీనికి ఆన్సర్. ఏంటంటే డెడికేటెడ్ గా వర్క్ చేసే టీచర్స్ కొంతమందే ఉన్నారు, ఇదైతే నేను చెప్పగలను. ఏంటంటే ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ చేసే ప్రతి టీచర్ని నేను చెప్పట్లేదు, బట్ డెడికేటెడ్ గా హార్డ్ వర్క్ చేసే టీచర్స్ తక్కువ ఉన్న విషయం నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. గవర్నమెంట్ సెక్టర్స్ అక్కడ ఫెసిలిటీస్ ఒకటి ఉండవు, సోఫిస్టికేటెడ్ మెథడ్స్ ఉండట్లేవు. సో వాటి కోసం ఆ టెక్నాలజీ ఉపయోగించే ఎడ్యుకేషన్ ఉండట్లేదండి. అవైతే బాగుంటుంది, అందుకే నేను ఇంకా అక్కడికి పంపించట్లేదు అనమాట. నైస్ నైస్. అండ్ బేసిక్ గా మమ్మీ ఇంట్లో ఇరిటేట్ అవుతుంటారా ఎక్కువ, కామ్గా ఉంటారా? కొన్నిసార్లు ఏంటి ఇరిటేషన్? మీ టీచర్ మీద కంప్లైంట్స్ చెప్పు. ఒక్కోసారి ఏమన్నా ఇప్పుడు ఒకవేళ వాటర్ ఏమన్నా అనుకో 1 minute అయిపోతుంది దొరకడానికి, ఏమన్నా దొరకడం లేదంటే ఏదో ఒకటి చేసి మర్చిపోతాం మనము, దానికి ఎందుకు దేట్లే చెప్పినప్పుడు అట్లా ఇరిటేట్ అవుతారు. ఓకే. అండ్ నేను ఇంటికి వస్తేనే అక్కడ ఇన్ని బుక్స్ చూసాను, ఏంటా బుక్స్? మమ్మీ రాసిన బుక్స్. ఎగ్జాక్ట్లీ. సో ఏంటి ఈ బుక్స్ ఏం చేస్తారు? ఈ బుక్ లో ఏంటంటే మా మమ్మీ ఇప్పుడు నార్మల్ గా ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయకుండా ఈజీగా ఇంగ్లీష్ ని నేర్చుకోవడానికి బుక్ చేశారన్నమాట. ఈ బుక్ ని బేస్ చేసుకొని వీడియోస్ కూడా చేస్తున్నారు, సో దట్ పీపుల్ క్యాన్ లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ. ఓకే అండి, మీరు ఈ బుక్ రాశారు కదా, ఈ బుక్ రాయడానికి రీజన్ తను చెప్పారు, బట్ బేసిక్ గా అంటే ఇది రాయాలంటే చాలా టైం పడుతుంది. సో ఎన్ని మంత్స్ పట్టింది? నియర్లీ 8.5 months. 8.5 months ఈ బుక్ రాయడానికి. బట్ ఒక బుక్ రాసాక పబ్లిష్ చేయాలంటే కొన్ని రైట్స్ ఉంటాయి కదా, సో వాటికి లైక్ ఎంత టైం తీసుకున్నారు మీరు ఈ బుక్ బయటికి తీసుకొచ్చి సేల్ లో పెట్టడానికి? సో మేము ట్రేడ్ మార్క్ అయితే అప్లై చేసామండి, ఇట్ ఈస్ ఇన్ అండర్ ప్రోగ్రెస్. ఓకే. ఇప్పటి వరకు అయితే మేము సేల్ అయితే చేస్తున్నాము. గవర్నమెంట్ స్కూల్లో అయితే పిల్లలు ఉంటారో, పూర్ పిల్లలు, టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మేము ఇవి డొనేట్ చేస్తున్నామండి. ఓకే, ఫ్రీగా. సో ఎడ్యుకేషన్ నీడ్ ఉన్న వాళ్ళకి మీ నుంచి ఇచ్చే సపోర్ట్ ఇది. చదువుతున్నారో ప్రయత్నం చేస్తున్నారో కొంచెం వాళ్ళందరూ కూడా మేము బుక్స్ ఇస్తున్నాం అనమాట గవర్నమెంట్ స్కూల్స్లలో. ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్లిప్కార్ట్ ద్వారా మేము
ఇస్తున్నాం అనమాట. ఓకే. అండ్ ఇంకోటి అండి, బేసిక్ గా ప్రతి ఒక్క టీచర్ కి ఒక డ్రీమ్ ఉంటుంది. నేను చదువు చెప్పిన స్టూడెంట్ ఇవాళ అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇలాంటి సక్సెస్ విన్నప్పుడు ఒక తెలియని బూస్టప్ ఉంటుంది. ఇప్పుడు మా టీచర్స్ కూడా కొంతమంది చూసి మొన్న మెసేజ్ చేశారు, రే నేను చిన్నప్పుడు ట్యూషన్ చెప్పాను గుర్తున్నానా అని. సో అదొక యాంగ్జైటీ ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్. సో ఇప్పుడు మీరు చెప్పిన ఎడ్యుకేషన్ విన్న స్టూడెంట్స్ ఏ పొజిషన్ లో ఉన్నారు? నా లైఫ్ లో అయితే ఫస్ట్ టైం ఒక స్టూడెంట్ ని ఒక సక్సెస్ఫుల్ ప్లేస్ లో ఒక స్టూడెంట్ అయితే చూసానండి. ఎవరండి? నిఖిల్ అనే అబ్బాయి. నిఖిల్. సో ఏం చేస్తున్నాడు అబ్బాయి? వాడికి నేను 7th నుంచి టీచర్ అనమాట. 7th క్లాస్ నుంచి? 7th, 8th, 9th, 10th. ఓకే. ఈ 4 years ఇంగ్లీష్ ఒక మ్యాథమెటిక్స్ తప్ప మిగిలిన అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. సో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. సో ఐఐటి బాసర క్రాక్ చేశాడు. 10 points వచ్చాయి. 10th లో 10 points వచ్చాయి. గైడెన్స్ ఇచ్చాను అనమాట బాబుకి. సో నాతో పాటు మిగిలిన టీచర్స్ కూడా గైడెన్స్ ఇచ్చారు. బట్ నేనంటే వాడికి బాగా ఇష్టం. ఓకే. ఇప్పటికీ వీడియో కాల్ చేసి మాట్లాడతాడు. సూపర్. సో ఇప్పుడు నౌ హీ వర్క్స్ ఎట్ అమెజాన్. 64 lakhs ప్యాకేజ్ అనమాట. 64 lakhs ప్యాకేజ్. నా స్టూడెంట్ ఎక్కడ ఉన్నాడో చెప్పండి? స్పెయిన్ లో, ఆస్ట్రేలియాలో ఉన్నాడు. స్పెయిన్ లో? ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ కదా. 64 lakhs. ఇప్పటికీ నా స్టూడెంట్స్ అందరికి కూడా తన గురించి నేను మోటివేషన్ క్లాసెస్ ఇస్తూ ఉంటాను. ఒక ఎగ్జాంపుల్ అనేది ఎప్పుడో ఒకసారి లైఫ్ లో వస్తుంటుంది. నా లైఫ్ కి ఒక పెద్ద ప్రొడక్ట్ అన్నమాట వాడు. ఎందుకంటే నేను ఒక టీచర్ గా నన్ను నేను ప్రూవ్ చేసుకుంది వాడి మీద నేను ఆ ప్రయోగం. ఎందుకంటే నేను 2013లో నేను టీచింగ్ ఫీల్డ్ కి వచ్చినప్పటి నుంచి వాడు నా డియర్ స్టూడెంట్ అనమాట. లైక్ టీచర్స్ పెట్. ఇంకా వాడు సాటర్డే మా ఇంటికి వచ్చేసేవాడు, నైట్ మా ఇంట్లోనే ఉండేవాడు, సండే మళ్ళీ మండే మార్నింగ్ మేము వెళ్ళేవాళ్ళం. సో ఆ రకంగా మా ఇంట్లో ఒక మెంబర్ లాగా నేర్చుకునేవాడు. మ్యాథ్స్ తప్ప మిగిలిన అన్ని టీచ్ చేసేదాన్ని అనమాట. సో చక్కగా చదివేవాడు. మేము ఎలా అయితే అనుకున్నామో అలాగే ఏ మాట చెప్పినా కూడా ఒబీడియంట్ గా ఉండేవాడు. ఓకే. అండ్ మీరు ఒక టీచింగే కాకుండా మమ్మీ సింగింగ్ కూడా చేస్తారు తెలుసా? సో ఏ పాట బాగా పాడుతుంది మమ్మీ? చాలానే పాడతారు. ఇప్పుడు ఏ పాట పాడిద్దాం? అయ్యో వద్దు. చూడు మంచి ఛాన్స్ దొరికింది. రివెంజ్ డా. అమ్మ పాడమ్మా. చెప్పండి. ఓ పాట పాడవచ్చు కదండి. ఏం పాట పాడాలి? ఇంటర్వ్యూ అని చెప్పి పాట పాడిస్తారా? అంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో మీరు పాటలు ఎందుకు పాడారు మరి? అది రిలాక్సేషన్ కోసం. ఇది కూడా అది హై ఫైవ్. ఇది కూడా రిలాక్సేషనే. ఇప్పుడు మన ఇద్దరం జడ్జెస్ అన్నమాట. సో మీ ఫేవరెట్ టీచర్ తో ఒక సాంగ్. రెడీ అండి? 3, 2, 1 స్టార్ట్. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నటరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ. వావ్ సూపర్. కాదు మమ్మీ కోపడుతున్నప్పుడు ఇంట్లో ఈ వాయిస్ ఉంటుందా వేరే వాయిస్ ఉంటుందా? అసలుకి కాదు. ఎట్లుంటుంది వాయిస్? వేరే అంటే వేరే టోన్ లో, వేరే లెవెలా? మమ్మీ 2.0నా? మమ్మీ చూడు ఇలా వస్తున్నా. ఓకే. మరి యూట్యూబ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కదా, మరి మీకు యూట్యూబ్ లో వచ్చిన లైక్ రెవెన్యూలో టాప్ రెవెన్యూ ఎంత వచ్చింది? ఒక్కసారి అయితే హైయెస్ట్ రెవెన్యూ వచ్చింది. ఓకే. ఎప్పుడంటే 0 to Hero Day 1 కి మిలియన్స్ లో వ్యూస్ వచ్చాయి అన్నమాట. ఓకే. మరి ఆ మంత్ ఎంత వచ్చిందండి? అప్పుడు 70K దాకా వచ్చిందండి. 70K. ఓకే. బట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఛానల్ ఎవరు చూస్తారండి? ఎవరు చూస్తారని అంటే నేను ఇంటర్వ్యూకి వచ్చాగా. వినండి, ఇప్పుడు చూడండి వ్లాగ్స్ కానీ టైం పాస్ కానీ ప్రాంక్స్ కానీ వాటికి వ్యూస్ ఎక్కువ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ వాటికి, ఎడ్యుకేషన్ వాటికి రావడం చాలా తక్కువ. ఒక్కసారి వచ్చింది మాత్రం అప్పుడే. ఇంకా దాని తర్వాత అంతా కూడా అరకొరగానే ఉన్నాయి వ్యూస్ అన్నమాట. ఓకే. సో నార్మల్ స్టూడెంట్స్ కి వాల్యూ అర్థం కావట్లేదండి. స్టూడెంట్స్ కి వాల్యూ అర్థమైందండి. 6,54,000 నాకు ఇప్పుడు కూడా కొడుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసుకున్నా మీకు 1,43,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ సారీ 74. అండ్ ఇంకోటి యూట్యూబ్ ఇంగ్లీష్ అని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా పెట్టారు. యాప్ ఉందా? యాప్ ఉంది. ఓకే. యాప్ ద్వారా కూడా స్టూడెంట్స్ వస్తారు. ఎలా అండి? iOS Android లో డౌన్లోడ్ చేసుకోవచ్చా ట్యూబ్ ఇంగ్లీష్? ఎవరు డెవలప్ చేశారు యాప్ ని? మేము క్లాస్ ప్లస్ వాళ్ళ సౌజన్యంతో వచ్చామండి. మేమేం సొంతంగా చేయలేదు. ఓకే. సో మేము వాళ్ళకి వర్క్ చేస్తున్నాం అన్నమాట. సో ఎవరన్నా లైక్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఫ్రీగానే అండి? అందులో పెయిడ్? పెయిడ్. యాప్ ఒక్కటి పెయిడ్. 999 తో జాయిన్ అవ్వచ్చు పర్ ఇయర్ 3 months కి. అమ్మో, అమెజాన్ కన్నా ఎక్కువే. ఓకే. అండ్ మీ లైఫ్ లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎక్కడ కలిసినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఎంబటే గుర్తుపెడతారు స్టూడెంట్స్. మీరు ఇంగ్లీష్ బాగా చెప్తారండి,
అసలు ఇంట్లో వాళ్ళలాగా చెప్తారు, సొంత అక్కలాగా అనిపిస్తుంది, సొంత అమ్మలాగా అనిపిస్తుంది. ఇంకా కామెంట్స్ అయితే సరస్వతి మాత అని పెడతారు, సరస్వతి దేవి అని పెడతారు. నాకు మాటలు రావు, అంత పెద్ద మాట వద్దండి, నేను ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాను. చిన్న ప్రయత్నం కాదు, నేను జాబ్ లో ఉన్నాను, ఇప్పటికీ నాకు ఆ టిప్స్ తెలియవు, మీ వీడియో ద్వారా మాకు తెలిసాయి అన్నప్పుడు నేను ఇంకా పొంగిపోతాను. సో ఆ కాంప్లిమెంట్ మీకు బెస్ట్. అండ్ ఫ్యాన్ మూమెంట్ తిరుపతి వెళ్ళామండి, తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ అసలు అంత మందిలో గుర్తుపట్టడం అంటే అసలు నేను ఎవరు గుర్తుపట్టరు అనుకున్నాను. అసలు ఎగ్దమ్ వచ్చేసారు, ఎంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. మేడం ప్లీజ్ మేడం ఒక్క సెల్ఫీ మేడం అన్నారు. నేను లోపల హ్యాపీగా ఫీల్ అవుతాను, సెల్ఫీ అడుగుతారు. చాలా హ్యాపీగా అనిపించింది. బట్ నాకు పొంగిపోయాను అనమాట. నేను తర్వాత ఇంకా హ్యాపీగా అనిపించింది, నేను కంట్రోల్ చేసుకున్నాను. మనం బాగోదు కదా మనం బయటకు ఎలా అంటే. ఇంకా దాని తర్వాత నుంచి ఇంకా కామన్ అయిపోయిందండి. వైజాగ్ వెళ్ళాము, అక్కడ కూడా గుర్తుపెట్టారు. బీచ్ కి వెళ్ళాము అనమాట. సబ్స్క్రైబర్స్ ప్రతి చోట ఉంటారుగా. ఇంకా ఖమ్మంలో షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు గుర్తుపడతారు. ఖమ్మం అంటే ఇంకా లోకల్ ఏరియా మీకు. అరే టీచర్ వచ్చారు. ఓకే, ఓవరాల్ గా మీ జర్నీలో మీరు ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నారు? ఒక మంచి టీచర్ గా పేరు తెచ్చుకోవాలి. ఆల్రెడీ ప్రూవ్డ్ కదా. ఇంకా వాళ్ళకి ఈజీ వేలో ఇంకా నేర్పించాలి. ఇంగ్లీష్ అంటేనే ఒక మహాసముద్రం అండి. దాన్ని మనం ఒక 40 days లో, ఒక 90 days లో నేను ఇన్ని వీడియోస్ ఉన్నాయి నేను నేర్పించినాను ఎప్పుడు అనుకోను నేను. ఇంకా ఈజీ వేలో నేర్పిస్తే ఎలాగా అని ఆలోచించాలి. సో అంటే ఈ 654 కాస్త 1 million అయిపోవాలి. 1 million అయినా కూడా నా చెప్పాలనే కోరిక నెరవేరదండి. ఇంకా ఈజీగా నేర్పియాలి. చాలా మంది ఇంగ్లీష్ అంటేనే భయం పడి వాళ్ళ జాబ్స్ లో గ్రోత్ రాక, వాళ్ళు ఫారెన్ వెళ్ళక ఆగిపోతున్నారు, వాళ్ళు జాబ్స్ క్రాక్ చేయక అక్కడే ఆగిపోతున్నారు. సో వాళ్ళ ఫియర్ పోగొట్టాలి అంటే మనము ఈజీ వేలో చెప్పాలి వాళ్ళకి. ఈజీ వేలో చెప్పాలంటే వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందని కొంచెం వర్క్ చేసి ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం. ఎవరిద్దరు? ఉందిగా స్వదేశీ టీచర్ చెప్తుంది. ఓకే, సో తను హెల్ప్ చేస్తుంది. సో ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం. నా హస్బెండ్ చెప్తాడు, మా బాబు మెయిన్ చెప్తాడు. మా బాబు అయితే వీడియోని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా హుక్ చేయాలి మమ్మీ, ఇలా హుక్ చేయాలి మమ్మీ, అలా పట్టద్దు, ఇలా చెప్పాలి, అది హుక్ పాయింట్ కాదు, ఇది వద్దు, ఇది చెప్పు, ఇక్కడ మిడిల్ ఇది ఉంచు, ఎండింగ్ ఇది ఉంచు, అంత స్కెచ్ గీసిస్తాడు వాడు. నైస్. సో ఒక ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీ సపోర్ట్ అండ్ స్వదేశీ గారి సపోర్ట్ పక్కన నుంచి డైరెక్టరా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బేసిక్గా నేను మీ జర్నీ ఎలా ఉంటుంది అనుకున్నాను, బట్ మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఇంకొకరికి రాకూడదని సర్కమ్స్టాన్సెస్ అన్ని దాడుతూ ఒక టీచర్ అయ్యారు, ఒక మదర్ అయ్యారు, ఒక సింగర్ అయ్యారు. అండ్ బేసిక్గా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీకు రీసెంట్గా అవార్డ్స్ కూడా వచ్చాయి. సో వీఆర్ సో హ్యాపీ. సో మీలో కూడా ఎవరైనా సరే మేడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం మా ఆదాన్ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.